గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ కూడా లోడ్ చేసి పెట్టింది. మనం వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ టైం మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటే చాలు, ప్రతిసారి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని మనం ప్యానెల్లో పెట్టేయచ్చు. సో ఇక్కడ చూడండి, క్లాస్ వైజ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. మనం csc.ap.gov.in అని టైప్ చేయాలి. అడ్రస్ బార్లో టైప్ చేస్తే ఈ విధంగా మన సిఎస్సి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో డౌన్లోడ్ పీడిఎఫ్ టెక్స్ట్ బుక్స్ అని వస్తుంది. అక్కడ మనం టెక్స్ట్ బుక్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా వస్తుంది అనమాట, టెక్స్ట్ బుక్ హోమ్ పేజ్, టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ పేజ్, హోమ్ పేజ్. స్టార్టింగ్లో మనకు సిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు csc.ap.gov.in అని టైప్ చేసినప్పుడు మనకు సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్లీజ్ డౌన్లోడ్ బిలో ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఫర్ ఆల్ క్లాసెస్ అనే విధంగా వస్తుంది. మనం ఈ విధంగా సిఎస్సి ఏపీ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లో ఇలా టెక్స్ట్ బుక్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. దీన్ని టచ్ చేయాలి. టచ్ చేస్తే అప్పుడు టెక్స్ట్ బుక్స్ మనకు డౌన్లోడ్ చేసుకునేటువంటి పేజ్లోకి వెళ్తాము. ఇక్కడ మనం ఏ క్లాస్ టెక్స్ట్ బుక్ కావాలంటే ఆ టెక్స్ట్ బుక్, ఏ క్లాస్ వర్క్ బుక్ కావాలంటే ఆ క్లాస్ వర్క్ బుక్ని మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మనం ఏదో ఒక తరగతికి సంబంధించి ఒక బుక్ని డౌన్లోడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3rd క్లాస్ తెలుగు వర్క్ బుక్, దీన్ని డౌన్లోడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు అది డౌన్లోడ్ అవుతుంది. మనం దాన్ని చూడాలంటే ఇక్కడ టచ్ చేస్తే ఈ విధంగా డౌన్లోడ్ ఆల్రెడీ ఒకసారి చేసాం కాబట్టి డౌన్లోడ్ అగైన్ అంటుంది. సరే, ఇప్పుడు డౌన్లోడ్ చేసి ఓపెన్ కొట్టే ఆ వర్క్ బుక్ ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ విధంగా వర్క్ బుక్ మనము డౌన్లోడ్ చేసాము. నేను హెచ్ఎంస్కు కానీ క్లాస్ టీచర్స్కి కానీ ఇచ్చే ఒక సలహా ఏంటంటే, ప్రతి క్లాస్కు ఐఎఫ్పీలు ఉన్నప్పుడు ఏ క్లాసుకు సంబంధించిన టెక్స్ట్ బుక్స్ మరియు వర్క్ బుక్స్ ఆ క్లాసు ఐఎఫ్పీలో ఒక్కసారి మీరు డౌన్లోడ్ చేసి పెట్టారనుకోండి, మళ్ళా డౌన్లోడ్ చేయాల్సిన అవసరము లేదు. మళ్ళీ మనం దాన్ని అదేవిధంగా ఉపయోగించుకోవచ్చు. ఆల్రెడీ ఇంటర్నల్ స్టోరేజ్లో ఉండిపోతుంది కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒక 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు రాయండి. ఇలా ఈ వర్క్ బుక్ మనము ఇక్కడ బోర్డున పిల్లలతో ఇంటరాక్షన్ రాయించవచ్చు. ఎలా అంటే ఇక్కడ అనోటేషన్స్ ఉంది. సో ఇది టచ్ చేయగానే ఇక్కడ ఒక సింబల్ వస్తుంది. దీన్ని ఈ విధంగా తీసుకొని వచ్చి మనం ఇక్కడ పెన్ను, ఇందులో కలర్స్ ఉంటాయి, ఏదైనా కలర్ మనము సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 2 అక్షరాల పదాలు అని ఉంది. ఇప్పుడు పిల్లవాళ్ళని పిలిచి మనము ఇక్కడ 2 అక్షరాల పదాలు రాయండి అంటే పిల్లవాళ్ళు వచ్చి ఇక్కడ రాస్తారు. అలా ఈ విధంగా 3 అక్షరాల పదాలు, ఉదాహరణకు కడవ. సో ఈ విధంగా పిల్లలతో మనము వర్క్షీట్, పిల్లల్ని బోర్డు దగ్గరకు పిలిచి వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా బోర్డు పైన రాయాలని ఉంటుంది. మనం వర్క్ బుక్స్ని ఈ విధంగా పిల్లలతో రాయించవచ్చు. ఇలా రాయించిన దాన్ని ఇక్కడ మనము స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. చూడండి, ఈ స్క్రీన్ షాట్ పిక్చర్స్ వెళ్ళి సేవ్ అవుతుంది. ఈ విధంగా స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏ క్లాస్ బుక్ అయినా సరే మనము డౌన్లోడ్ చేసి పెట్టేసుకొని వాటిని పిల్లలకు టీచ్ చేయవచ్చు. అదేవిధంగానే చూడండి, ఎనీ క్లాస్ మనకి దీన్ని ఇంకా ఫైల్ సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫైల్, సేవ్ యాజ్, ఇక్కడ మనకు SD కార్డ్ మనకు ఉందనుకోండి, ఆ కార్డులో USB కార్డు కానీ ఏదైనా సరే మనము సేవ్ చేసుకోవచ్చు. మన పెన్ డ్రైవ్లో సేవ్ చేసుకోవచ్చు. లేదా మన డాక్యుమెంట్స్లోకి వెళ్ళి ఈ వర్క్ బుక్ సంబంధించి షీట్ 1 చేశారనుకోండి, ఇక్కడ షీట్ 1 అనే టైటిల్ ఇచ్చుకోవచ్చు. టైటిల్ ఇచ్చుకొని మనం ఇక్కడ సేవ్ కొట్టేస్తే ఇంటర్నల్ స్టోరేజ్లో సేవ్ అవుతుంది.
లేదా మనం డైరెక్ట్ పెన్ డ్రైవ్లో సేవ్ చేసుకోవచ్చు, లేదా డివైస్లో అంటే ఐఓపిలో అయినా స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ వర్క్ బుక్ మళ్ళీ పిల్లలకు చూపించాలా, వాళ్ళు రాసుకోవాలన్నప్పుడు మళ్ళీ మనం దాన్ని తీసుకొని చూపించవచ్చు. ఈ విధంగా క్లాస్లో టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ ఉపయోగించుకొని సక్సెస్ఫుల్గా పిల్లలకు పాఠము చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంది. ఈ టెక్స్ట్ బుక్లో మనం లెసన్స్ చెప్పేటప్పుడు మామూలుగా అయితే మనం టెక్స్ట్ బుక్ చేతిలో పట్టుకొని పేజీ తిప్పి చెప్తాను. అలా కాకుండా ఇక్కడ చూడండి, టెక్స్ట్ బుక్ మనం ఇందులోనే ఓపెన్ చేసుకొని ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ని చెప్పొచ్చు. ఇలా జూమ్ చేసుకొని చెప్పొచ్చు, ఇలా చిన్నగా చేసుకొని చెప్పొచ్చు. ఇంతే కాకుండా మనకు టెక్స్ట్ బుక్లో కొన్ని సందర్భాల్లో కృత్యాలు ఇచ్చింటారు అన్నమాట. చూడండి, ఇప్పుడు పేజ్ నెంబర్ 23లో ఉన్నాను. నేను 147లో ఉన్నటువంటి ఒక పేజ్లోకి వెళ్ళాలనుకోండి. 147 అని టైప్ చేసి ఓకే అంటే పేజ్ నెంబర్ 147లోకి వచ్చాను. చూడండి, ఇక్కడ నేను ఒక వర్క్ చేయించాలి ఆ పిల్లలతోటి. ఇక్కడ నేను ఈ విధంగా తీసుకొని ఇప్పుడు ఈ ఫ్లవర్ పాట్స్ రాయాలి. ఇది మనం పిల్లల్ని పిలిచి వాళ్ళతోనే రాయించవచ్చు. ఎలా అంటే ఇక్కడ అనోటేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనము పెన్ తీసుకోవాలి. తీసుకొని ఇందులో ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం డార్క్ బ్లూ కలర్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ పార్ట్స్ని ఇక్కడ రాయొచ్చు. చూడండి, ఇక్కడ ఇది అండాశయము, రక్షక పత్రము. ఈ విధంగా మనము ఫ్లవర్ పార్ట్స్ అన్ని కూడా పిల్లల్ని పిలిచి వాళ్ళతోటి రాయించవచ్చు. చూడండి, ఎంత అద్భుతంగా మనము టెక్స్ట్ బుక్స్ ని ఓపెన్ చేసి పెద్దగా మనం చూసి ఉన్నటువంటి విషయాలు కూడా చూపించు. మనకి ఇది అనుకుంటే ఈ క్లియర్ కొడితే క్లియర్ అయిపోతుంది మనం రాసిందంతా కూడాను. ఒకవేళ మనం సేవ్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసి ఆ పేజ్ ని ఈ విధంగా సేవ్ చేయవచ్చు. సేవ్ ఎగ్జిట్ అని ఉంటుంది, ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము బుక్స్ ఉపయోగించాలి.